ఏంటి కిరణ్ రాయల్ కేసు ఎంతవరకు వచ్చింది, అసలు అది ఉంటుందా ఉండదా, నిలబడదా? కేసు అనేది నిలబడుతుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం జాప్యత జరగడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే కిరణ్ రాయల్ కంప్లైంట్ ఇస్తే సెకండ్స్లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్లు అయిపోతాయి. బాధితురాలు ఎఫ్ఐఆర్లకి కట్టమని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కంప్లైంట్లు కట్టడానికి వాళ్ళు టైమింగ్ తీసుకుంటారు. అంటే ప్రొసీజర్ని ఫాలో అవుతామంటారు. అంటే కిరణ్ రాయలకు అప్లై అయ్యే ప్రొసీజరు ఈమెకు అప్లై అవుతుందన్నమాట. జనరల్గా ఎక్కడైనా బాధితురాలు ఉమెన్కి ఇమీడియట్గా రియాక్షన్ అయ్యేది మనం చూసాం. ఇవి వింత విచిత్రము విడ్డూరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళేమో డబ్బాలు కొట్టుకోవడం కోసం మేము ఆడవాళ్ళని ఏదైనా జరిగితే మేము తాట తీస్తాం, తోలు తీస్తాం, చెప్పులు తీస్తాం, కొడతాం, తరుముదాం, గుడ్డలు తీస్తాం, ఇట్లా మాట్లాడతారు. అరే నిజంగా జరిగిందయ్యా కుర్ర ముర్ర అని మొత్తుకొని ఇది చేస్తుంటే కూడా పట్టించుకోరు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సెంట్రల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, జైపూర్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇక్కడున్న ఎస్పీలకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎస్హెచ్ఓలకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఏకంగా డిఎస్పీలే మమ్మల్ని కూర్చోబెట్టి కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పేసి అని అంటారు. డిఎస్పీ లెవెల్లో మీకు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పి జరుగుతుంది. ఎందుకు ఈ రచ్చ అంతా ఎందుకు కాంప్రమైజ్ అవ్వండి అని అంటారు. ఎటుపోతుంది సమాజం? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పారు అంటే అర్థం ఏంటి? ఏ రేంజ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అవుతుంటది. ఎందుకు అవుతుంది అంటే ఇతని వెనకాల ఇతన్ని ఇలా తయారు చేసింది ఎవరంటే పవన్ కళ్యాణ్. అతనే చెప్తున్నాడు. మీరు చాలా వీడియోలో ఒకసారి వింటే, ఆడియో లీక్స్ వింటే అతని మాటల్లోనే చాలా చోట్ల కూడా అతను చేసే బిహేవియర్ ఏంటి, ఎలా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ పక్షాన అతనికి ఎలాంటి రెస్పెక్ట్ ఉంది. నీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అంటే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పారు, నాకు 25 కోట్ల రూపాయలు డబ్బులు, పెద్ద అలిగేషన్ అసలు అది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది? అలిగేషన్స్ అంటే ఎవరు? కిరణ్ రాయలు పవన్ కళ్యాణ్ డిమాండ్. మరి అంతే కదా, పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ డిమాండ్ చేశాడు. పవన్ కళ్యాణ్ అడిగాడా కిరణ్ రాయల్? కిరణ్ రాయల్ ఏం చెప్తున్నాడు? 25 కోట్ల రూపాయలు డబ్బులు నా దగ్గర లేవు, నేను పెట్టుకోలేను అంటే నాకు సీట్ ఇవ్వను అని చెప్పేసి ఆ కన్వర్జేషన్ లో మనకు కనిపిస్తుంది కదా నీట్ గా, వేరే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి. అంటే జనసేన పార్టీ కూడా టికెట్లు అమ్ముకునింది. అది నేను అన్నట్లా, కిరణ్ రాయల్ వాయిస్ లీక్ లోనే, ఆడియో లీక్స్ లోనే స్వయాన అతని యాక్టివ్ పార్టిసిపెంట్, యాక్టివ్ క్యాడర్ లో ఉన్న ఒక లీడర్ అనొచ్చా, లేకపోతే వర్కర్ అనొచ్చా, లేకపోతే ఇన్ఛార్జ్ అనొచ్చా, ఏదైనా అనుకోండి, అతను ఒప్పుకున్నది, అతనే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో ఇలాంటి పవర్ఫుల్ వ్యక్తి ఒక అమ్మాయి మీద అగాత్యం చేసి ఆ అమ్మాయిని బలవంతంగా మభ్యపెట్టి మోసం చేసి అతను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అతను ఏదో శుద్ధపూస, నేను ఏది తప్పు చేయలేదు అన్నట్టు ఫీలింగ్ ఉన్నారు. ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్లో నేను చూస్తున్నాను, ఎందుకో వెంకటకృష్ణ గారికి నేను మొన్న కూడా కాల్ చేశాను. ఇష్యూ జరిగినప్పటి నుంచి వెంకటకృష్ణ కాల్ చేస్తున్నా, ఫోన్ పిక్ చేయడు. అంటే మీరేం జర్నలిస్టులుగా అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇదే సమస్య ఒకవేళ మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు వస్తే ఇలానే ఉంటారా? ఇదేనా ఫోర్త్ ఎస్టేట్ అంటే? మీరు బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? అంటే వాడు అంత, నేను ఇదే మాట్లాడుతున్నాను రాయలసీమ భాషలో. ఎట్లా అండి అసలు నాకు అర్థం కాదు. ఒక ఆడపిల్లని ఎవరైనా కావచ్చు ఇంత నీచంగా, ఇంత నిర్మానుషంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్జన్యంగా ఒక ఆడపిల్ల మీద పాపం ఆమెకు మొగుడు లేడు, సరే సింపతి అయినా చూపించాలి, రైట్? మరి ఈ విధంగానా అతను ఇప్పుడు ఆమె డబ్బులు ఇచ్చినప్పుడు, ఈయన డబ్బులు ఇచ్చినప్పుడు ఎందుకు రికార్డ్ చేసుకోలేదని చెప్పేసి అతను క్వశ్చన్ అడుగుతున్నాడు కదా. సిగ్గు సార్ ముందా కాస్తేనా? అలాంటి అడగచ్చు అసలుకి. నేను పక్కా రాయలసీమలో పుట్టినాను కాబట్టి అడుగుతున్నా. ఎవడైనా అడుగుతాడా? నువ్వు నచ్చి నిన్ను మెచ్చి ఆ అమ్మాయి నీతో ఉన్నప్పుడు నీకు డబ్బులు పెట్టింది రికార్డ్ చేసుకుంటుందా? ఆమె కూడా ఆమె చేసిన కూడా తప్పే కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక ఆమె కిరణ్ రాయల్కి ఒక భార్య ఉంది, పిల్లలు ఉంది, కుటుంబం ఉంది. కానీ ఈమె కూడా ఆయనతో సన్నిహితంగా ఉంటాం కాబట్టి ఆమెతో ఉండాలనుకోవడం అది కూడా తప్పే. కిరణ్, అశోక్ గారు నేను క్వశ్చన్ చెప్తాను. మనం ఉండేది ఇది మానవ సమాజం. ఓకే, మనిషి దేనికి లొంగిపోతాడు చెప్పండి? ప్రేమ అభిమానాలకు లొంగిపోతాడు. ఎంత డబ్బులున్నోడైనా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని వేల కోట్ల అధిపతి అయినా లవ్ అండ్ అఫెక్షన్కి ఎక్కడో చోట బెండ్ అవ్వాల్సిందే, రైట్? ప్రపంచంలో జరిగే ప్రతి పెళ్లి పర్ఫెక్ట్ పెళ్ళ? ప్రతి లవ్ అండ్ అఫెక్షన్ పర్ఫెక్ట్ ఉందా? ఉండవు. ఎందుకు? వేరే సోషల్ అనిమల్స్. కుక్కని మీరు 10 సార్లు సవరదీస్తేనే ఆ చిన్న చూపించిన ప్రేమకి అదంతా మీ మీద అభిమానాన్ని చూపిస్తుంది, ఎంత రెస్పెక్ట్ని ఇస్తుంది. మరి కుక్క పిల్లలకే, జంతువులకే అంత ఉన్నప్పుడు మరి మనుషులకి ఎంత ఉంటుంది? సో ఆవిడకి ఎంగేజ్లో మ్యారేజ్ అవ్వడం కావచ్చు, తను అనుకున్నవి కొన్ని డిశ్చార్జ్ అవ్వకపోవడం కావచ్చు, ఇతను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి, వాళ్ళ హస్బెండ్తో ఫ్రెండ్షిప్ ఉన్న వ్యక్తి, ఇప్పుడు హస్బెండ్ ఫ్రెండ్ అంటే ఎవడైనా ఏం భావిస్తారు? రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. నువ్వేం చేసావు? ట్రాప్.
ఆమెను ట్రాప్ trap చేసావు చేశాడు. కదా, నువ్వు ట్రాప్ చేయకపోతే ఆమె ఎందుకు పడుతుంది? నువ్వు ఎన్ని చెప్పింటే ఒక అమ్మాయి పడ్డమంటే అంత ఈజీనా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు ఇంటర్ చదివారు కదా, నేను ఇంటర్ చదివాను, అందరూ డిగ్రీలు చేసాం, నేను డిగ్రీ చేశాను, మీరు పీజీ చేసి ఉంటారు, నేను కూడా పీజీ చేస్తున్నాను, మీరు ప్రొఫెషనల్ కోర్స్, మనం అందరం స్కూల్ కాలేజ్ చేసిన గడిపి రాలేదా? నేను ఓపెన్ చెప్తున్నా, ఇంటర్మీడియట్లో ఒక అమ్మాయిని లైన్ అయ్యాలంటే, ఒక అమ్మాయిని పడేయాలంటే అంత ఈజీనా? ఒక అమ్మాయికి 10 మంది కాంపిటీషన్ ఉంటారు. ప్రాక్టికల్ మాట్లాడుతున్నా. అమ్మాయి ఎవరికో ఒక్కడికే పడుతుంది. ఇంజనీరింగ్లో అంతే, డిగ్రీలో ఎక్కడైనా అంతే. ఎందుకు వాడికే పడింది అంటే సో మెనీ రీజన్స్. అక్కడ సచ్ కాదు, సో మెనీ రీజన్స్, ఎన్నో రీజన్స్ ఉంటాయి. అంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఏంటి, కిరణ్ రాయల్ ఇంప్రెస్ చేసి ఖచ్చితంగా పబ్లిక్ గా ట్రాప్ చేశాడు. అమ్మాయిని ఇంప్రెస్ చేయకుండా, ఆమెను ఇంప్రెస్ చేయకుండా ఊరికనే ఆమె పొలవమని. ఇప్పుడు నువ్వు అనామకుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే అంటున్నావు నాదేముంది అని చెప్పేసి అని. మరి నీతో ఉండాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ నీకంటే ముందే, వాళ్ళ పేరెంట్స్ ఉన్న వాళ్ళే. ట్రాప్ వేసింది నువ్వు కదా, ట్రాప్ వేసింది నువ్వు కదా, వాళ్ళు కాదు కదా. ఆమెకు హస్బెండ్ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఆమెకు పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు అవన్నీ చూసుకుని నువ్వు కదా ట్రాప్ వేసావు. నువ్వు పెద్ద అందగాడు ఏమన్నా? నిన్ను మించిన అందగాళ్ళు లేరా ఆమెకి? మస్తు మంది ఉంటారు కదా కొంతమంది. అంటే తను మాట్లాడే మాటల్లో ఏదైతే మాట్లాడుతున్నారో, ఆమె కిలాడి లేడీ, అన్ని రాష్ట్రాలలో ఆమె మీద పోలీసులు, అన్ని రాష్ట్రాల పోలీసులు ఎందుకు తిరుగుతున్నారు? నీ వల్ల కదా తిరిగేది, నీకు తెలియదా? నువ్వేం చేసినావు? ఆమె బ్యాంక్ అకౌంట్లు, ఆమెకు సంబంధించినవన్నీ నీ దగ్గర పెట్టుకుని నువ్వు కదా ట్రాన్సాక్షన్స్ చేసింది. మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను కేసు హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కదా. నువ్వు కదా మొత్తం హ్యాండిల్ చేసింది. వాళ్ళ ఇంట్లోకి నీ రైట్ ట్రైల్ గా నువ్వేమన్నా ఇదా విఐపివా? ఇష్టానుసారం సీసీ ఫుటేజ్ నేను కూడా చూశాను. రైట్ ట్రైల్ గా వచ్చేసి నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కాబట్టి నీకు ఆమె రైట్ ఇచ్చింది, లేకపోతే నేను ఎందుకు రాణిస్తుంది? ఇప్పుడు మనం ఉన్నామండి, ఎవరో ఇంట్లోకి వెళ్తే రాణిస్తారా మనల్ని? చొప్పు తీసుకొని కొడతారు. అవునా కదా? ఇప్పుడు మనం ఇంటర్మీడియట్లోనే అనుకోండి, మనల్ని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది, ఆ అమ్మాయి మనకి ఏదో గిఫ్ట్లో లేకపోతే ఇంకోటో సంథింగ్ ఎల్స్ ఏదో చేసింది అనుకో, అమ్మాయి వీడియోలు తీసి పెట్టుకుంటుందా? ఫోటోలు తీసి పెట్టుకుంటుందా? ఏం మాట్లాడతాడు అసలు? కాస్త బుద్ధి బుర్రలేదా? పోనీ ఆ ఛానల్లో కూర్చోబెట్టుకొని మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళకైనా సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా? కనీసం కండెమ్ చేయరా? వాళ్ళు కూడా చదువుకునే కదా వచ్చారు, వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ చదివారు, డిగ్రీ చదివారు, పీజీలు చేసి ఉంటారు, సొసైటీలో ఉన్నారు. కామన్ సెన్స్ అది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా 4th ఎస్టేట్లో వీళ్ళు ఎట్లా రన్ చేస్తారు నాకు అర్థం కాదు. సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు? అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఆ అమ్మాయిది తప్ప అంటే నేను 100కి 100% తప్పు కాదని చెప్తా. ఎందుకు రీజన్ అంటే, ప్రతి అమ్మాయికి కూడా, అమ్మాయి లవ్ అండ్ అఫెక్షన్ మీద ఖచ్చితంగా పిఎం అయినా కూడా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా, ప్రేమకి ఎవరైనా దాసోహమే. సో అలానే ఆమె కూడా నేను నమ్మినప్పుడు నీకు చేతనైతే కూర్చోబెట్టి మాట్లాడి, నేను ఇంత ఇవ్వగలుగుతాను, ఇంత చేస్తాను కన్విన్సింగ్ చేసుకో. అంతేగాని ఆమె చనిపోయేంత స్టేజ్కి తీసుకొచ్చి నువ్వు ఆమెను వదిలేస్తే ఆమెకి ఎంత ఉంటది? ఇంకా చావు దగ్గరకు వచ్చినప్పుడు ఈయన ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి రాదా?